వర్గంలో ప్రపంచ పర్యాటక దినోత్సవం కార్యక్రమం ఏర్పాటు జరిగింది. ఇక్కడికి అనంతపూర్లో ఉండే ఈ నేషనల్ పార్క్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో శిల్పారామంలో చేయడం జరిగింది. ఇక్కడ గత 5 ఏళ్లలో ఈ నేషనల్ పార్క్ని నిర్వీర్యం చేసి దాదాపు ఇది 100 ఎకరాల స్థలంలో ఈ పార్క్ ఏర్పాటు చేయడం జరిగింది. 2014 నుంచి 19 టైంలో ఇక్కడ టూరిజం బ్రహ్మాండంగా ఉండేది. ఇక్కడికి పర్యాటకులు చాలా బాగా వచ్చేవాళ్ళు. గత 5 ఏళ్లలో ఈ నేషనల్ పార్క్ని నాశనం చేశారు. మేము వచ్చిన 100 రోజుల్లోనే ఎంతో కొంత అభివృద్ధి వైపు తీసుకెళ్ళాము. దీనికి దాదాపు ఒక 10 కోట్ల రూపాయలతో ఎస్టిమేషన్ లేపించేసి మన ముఖ్యమంత్రి వారి గారికి ఇవ్వడం జరిగింది. త్వరలోనే మిగతా ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ ఇక్కడ ఏర్పాటు చేయించేసి మళ్ళీ పూర్వ వైభవం నేషనల్ పార్క్ తీసుకొస్తామని చెప్పేసి తీసుకొచ్చి ఈ పర్యాటక రంగంగా అభివృద్ధి చేస్తామని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. అలాగే బుక్కరాయ సముద్రం దగ్గర బుక్కరాయ సాగర్ చెరువు కానీ, అంటే అనంతపురం చెరువు కింద వస్తున్నది, దాన్ని కానీ ఒక ట్యాంక్ బండ్ మాదిరి ఏర్పాటు చేసి అక్కడ సేమ్ మన హైదరాబాద్లో ఎట్లయితే ట్యాంక్ బండ్ ఉందో సేమ్ అలాగే ఇక్కడ కానీ ఒక పర్యాటక ప్రదేశంగా దాన్ని కానీ తీర్చిదిద్దుతామని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఈ పర్యాటక రంగాన్ని అనంతపురంలో ఏవైతే ఇక్కడ ఉన్నాయో కలెక్టర్ గారితో డిస్కస్ చేయడం జరిగింది. అనంతపురం నియోజకవర్గానికి సంబంధించి ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినవన్నీ డెవలప్మెంట్ వైపు తీసుకెళ్తామని చెప్పి తెలియజేయడం జరుగుతుంది.